బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెడ్డి కళ్యాణ మండపంలో కోట వాకాడు చిట్టమూరు మండల బూత్ కన్వీనర్ల సమావేశం. హాజరైన ఎమ్మెల్సీ గూడూరు వైకాపా సమన్వయకర్త మేరకు మురళీధర్. గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సాధారణ సమావేశం. హాజరైన పలు శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు. బాలాజీ నగర్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షికోత్సవం. ఉభయ కార్తీరులుగా వ్యవహరించిన ముప్పాల చంద్రశేఖర్ రాజు, మురళీమోహన్ రాజు, వాసుదేవరాజు. దొరవారి సత్రంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు జలకళ మోటార్ల పంపిణీ. హాజరైన అధికారులు. డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ పాలనలో చదువుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా చేయడం జరిగిందని, అయితే వైసీపీ పాలనలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో సర్టిఫికెట్ల విద్యా సంస్థల యాజమాన్యం నుండి తీసుకోలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిపిఎన్ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతనంగా ఓటు హక్కు వచ్చిన వారితో తెలుగు యువత ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిపిఎన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడారు. యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల కలయికతో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున ఓటు హక్కు తొలిసారిగా వచ్చిన వారు రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థులకు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందులో మా నాయకులు సునీల్ కుమార్ గారి నాయకత్వాన్ని అంగీకరించి మా నాయకులు ఏం చెప్తే మాకు అదే శిరోధార్యం. పైన సుబ్రహ్మణ్య నాయుడు గారు, గూడూరులో సునీల్ కుమార్ గారు. నాకు ఒక చిన్న పరిచయ కార్యక్రమం చెప్పండి. సార్ ఎంతమంది మీరా కూడా బాగుండాలని కోరుకుని ఆశీర్వదిస్తున్నాను. నమస్కారం పెట్టుకుంటా. ఇట్లాగే ముఖ్యంగా ఎవరో మాట్లాడుతున్నాను అనుకోవచ్చు మీరు. నిన్న మా పార్టీ ప్రెసిడెంట్ పులిసేన పేర్లు పిలిచాయి కానీ నా కుర్చీలాగి నా కొద్ది కావాలి. ఓకే
ఓకే లైన్గా ఉన్నారు అప్పుడు పంపిస్తాను. వద్దులే సునీల్ కుమార్ గారి నాయకత్వం ఆధ్వర్యంలో మీరందరూ కూడా ఇక్కడ మా సురేష్ వాళ్ళ కొడుకు నాని, నాకు యాక్చువల్గా మీరంతా వస్తారని తెలియదన్నా, నాకు రోజు ఉదయం నుంచి ప్రోగ్రామ్స్ ఆయన దాకుంటాయి. కానీ మీకోసమే ఒక గంట సేపు ప్రోగ్రామ్ని వాయిదా వేసుకొని ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఇంతమంది పిల్లలు వచ్చి నిరాశగా వెళ్ళిపోకూడదని చెప్పి. ఏదైనప్పటికీ ఇప్పుడే మా వాళ్ళందరూ కూడా మీకు చెప్పారు, మీరందరూ కూడా కొత్త ఓటర్స్, కొత్తగా ఫస్ట్ ఓటు వచ్చిన వాళ్ళందరూ కూడా 19 సంవత్సరాలు 23 సంవత్సరాల లోపలే ఉన్నారు. అందరూ కూడా అంతకన్నా పైన ఎవరు లేరు. మీ ఫస్ట్ ఓటు ఎవరికి అనేది మీరే ఆలోచించుకోండి. ఈ రాష్ట్రం ఎవరి వల్ల అభివృద్ధి చెందింది గతంలో, ఇప్పుడు ఎవరి వల్ల విధ్వంసకరమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో ఉంది. రాబోయే రోజుల్లో ఎవరు గెలిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో మీరు ఆలోచించుకొని మీ ఫస్ట్ ఓట్ని వినియోగించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా ఈరోజు ప్రజల్లో ముందుకు వెళ్తున్నారో మీరు ఆలోచించండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విషయం చెప్పాడు మన వెంకటేష్. అప్పుడు డైరెక్ట్గా కాలేజ్ యజమాని ఖాతాలో చంద్రబాబు నాయుడు డబ్బులు వేసుకునేవాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ఆపేసి మన ఖాతాలో వేస్తానని చెప్పి మోసం చేసి మొత్తం ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ టీసీలు ఇవ్వడం అనేవాళ్ళు. మామూలుగా ఏంటంటే ఫీ ఎప్పుడు గవర్నమెంట్ కట్టేసేది ఫీజు అంతా కూడా. ఈరోజు కట్టే పరిస్థితి లేదు. వాళ్ళు టీసీ అడిగితే డబ్బులు కట్టలే పెండింగ్ అంటున్నాడు. అవే మాకు డబ్బులు వస్తాయి కదా, గవర్నమెంట్ ఇస్తుంది కదా అంటే మాకేం రాలేదా అని టీసీలు కూడా తీసుకునే పరిస్థితిలో మీ సీనియర్లు ఉన్నారు. వాళ్ళు మీరు కనుక్కోండి. మేము కూడా ఎగ్జామ్స్ కూడా క్వాలిఫై చేయడం పాపం, ఎగ్జామ్స్లో అన్నిట్లే చంద్రబాబు గవర్నమెంట్ పరిస్థితి లేదు. ఆ రోజు ప్రశాంతంగా ప్రతి సంవత్సరం ఫీజు ఆ యొక్క స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళిపోతుంది కాబట్టి మీపైన ఒత్తిడి లేదు. ఈరోజు ప్రతి చిన్నపిడ్డ పైన ఒత్తిడి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ కేంద్రంగా చేశాడు. నకిలీ మద్యం మనందరికీ, అంటే మన ప్రజలందరికీ ఇంక్లూడింగ్ యువతకి అలవాటు చేసే క్రమంలో విచ్చలవిడిగా బెడ్ షాపులు, అలాగే విచ్చలవిడిగా బార్లు, విచ్చలవిడిగా బ్రాందీ షాపులు మంజూరు చేసి అమ్మేటువంటి కార్యక్రమం. ఇప్పుడే ఆ పేర్లు కూడా మన సునీల్ చెప్పాడు, భూమి ప్రెసిడెంట్ మేడలు, ఇవన్నీ రకరకాల. గతంలో క్వాలిటీ బ్రాండ్ వస్తుంది చంద్రబాబు గవర్నమెంట్లో. మనం ఏ బ్రాండ్ కోరుకుంటే ఆ బ్రాండ్ మందు ఉండేది బార్లో కానీ షాపులో కానీ. ఈరోజు మనం వెళ్ళి 200 రూపాయల మంది ఉందా, 300 రూపాయల మంది ఉందా అడగాలి తప్ప దాని పేరు కూడా మీకు తెలియదు. అటువంటి పేర్లు పెట్టి ఈరోజు లోకల్గా తయారు చేస్తూ మొత్తం స్పిరిట్ ఇచ్చి చిన్న బిడ్డలు, చదువుకునే బిడ్డ ప్రాణాలు తీస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా నిన్న జరిగినటువంటి తాడేపల్లిలో జరిగినటువంటి సభ చూసి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ దద్దరిల్లింది. చెన్నూరు పంచాయతీ అభివృద్ధి కోసం తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు పలువురు వైసీపీ నాయకులు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి నివాస ప్రాంగణంలో వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు ఏఎంసీ డైరెక్టర్ అల్లూరి కరుణాకర్ రెడ్డి, వైసీపీ తిరుపతి పార్లమెంట్ సెక్రటరీ శ్రీకిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పార్లమెంట్ సేవాదళ సెక్రటరీ కందలి మురళీరెడ్డి వారి పదవులకు రాజీనామా చేశారు. 24 సొసైటీ మాజీ ప్రెసిడెంట్ ముప్పాల సుధాకర్ రెడ్డి, మాజీ నీటి సంఘ అధ్యక్షులు ఉగ్గుముడి వెంకటకృష్ణారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ఉగ్గుముడి రవీంద్రారెడ్డి, ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని తాము భావిస్తున్నామని, ఈ క్రమంలో తాము తెలుగుదేశం పార్టీలో చేరి సునీల్ కుమార్ ను గెలిపించేందుకు కృషి చేస్తామని వారు ప్రకటించారు. చెన్నూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి చెన్నూరులో 40 గ్రామ ఇల్లు రెడ్లు అయితేమి, మిగతా కులాలు అయితేమి, మిగతా క్యాస్టులు అయితేమి అందరూ కలిసి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరేదానికి అందరూ సుముఖంగా ఉన్నారు. ఆ సందర్భంలో సునీల్ కుమార్ గారిని ఈరోజు శ్రీగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించి మేమందరం సునీల్ కుమార్ని కలవడం జరిగింది. తొందరలోనే మా కార్యక్రమం రెడీ చేస్తాం. తొందరలో మేము తెలుగుదేశం పార్టీలో చేరేదానికి సంసిద్ధంగా ఉన్నాం. గూడూరు నియోజకవర్గం చెన్నూరు గ్రామం మేజర్ పంచాయతీ ఉప సర్పంచి మరియు నెల్లూరు జిల్లా రైతు విభాగం కార్యదర్శిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాము. అందరం కలిసి మన గ్రామ పంచాయతీ తరఫున అందరం అన్ని కులాలు అదిగా అందరం కలుసుకొని మాట్లాడుకొని మీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి సునీల్ కుమార్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాం. చెన్నూరు గ్రామం గూడూరు నియోజకవర్గ పరిధిలో గ్రామం మేజర్ విలేజ్. మేము ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్నాము. ప్లస్ అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ ఉన్నాము. పార్టీకి ప్లస్ అగ్రికల్చర్ మార్కెటింగ్ పదవి రెండింటికి రిజైన్ ఇచ్చేస్తున్నాం. తర్వాత మేము అందరం ఇట్లా గ్రామంలోని అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచనలో మేము ఆ పార్టీకి ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ పదవికి రెండుకి రాజీనామా చేస్తాం. గతంలో సర్పంచ్గా తెలుగుదేశం పార్టీలోనే నేను తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీలో చేరాము. అయినా అక్కడ అభివృద్ధి జరగనందువలన గ్రామంలో అందరూ కూడా ఏకదాటిగా తెలుగుదేశం పార్టీలో మళ్ళీ చేరాలని ఆ పార్టీలో నుంచి ఇదవుతూ తెలుగుదేశం పార్టీలో చేరాలని సునీల్ అన్న ఈరోజు చెన్నూరుకి ఆహ్వానించడం జరిగింది. గూడూరు నియోజకవర్గ పరిధిలో మేజర్ పంచాయతీ అయినటువంటి చెన్నూరు పంచాయతీకి చెందిన అనేక మంది వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతామని తెలపడం ఆనందంగా ఉందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో చెన్నూరు పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ నాయకులు సునీల్ కుమార్ ను కలిసి పార్టీలో త్వరలో చేరుతామని తెలిపారు. గూడూరు పట్టణంలోని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ నివాసంలో చెన్నూరు పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ నాయకులతో సునీల్ కుమార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీకి చెందిన పలువురు నాయకులు టీడీపీలో చేరుతూ ఉండడంతో గూడూరు నియోజకవర్గంలో తన మెజారిటీ పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని సమన్వయంతో అందరూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎప్పుడో 30 సంవత్సరాలు సైడ్కి రండి. అన్నా కొద్దిగా 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 ప్లీజ్ కొద్దిగా మెజార్టీ 30,000 చెన్నూరులోనే ఎక్కువ మెజార్టీ వస్తుంది. చెన్నూరులోనే నమస్కారం. నమస్కారం నీకే నేను చేస్తున్నా. సైడ్ రండి సైడ్ అన్నా అందరు నన్ను అందరికీ నమస్కారం.
ఈరోజు ఒక మంచి శుభపరిణామం తెలుగుదేశం పార్టీకి అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందువల్లంటే సీకిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఈయన వైఎస్ఆర్సీపీ పార్లమెంటు కార్యదర్శి, ఈయన ఆ పదవికి రాజీనామా చేస్తూ తెలుగుదేశం పార్టీలో చేరుతానని చెప్పి ఆయన ముందుకు వచ్చారు. ఆయనకి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే పెద్దలు కందలి మురళిరెడ్డి గారు, ఈయన వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సేవాదళ కార్యదర్శి, ఈయనకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన కూడా తన పదవికి రాజీనామా చేసి పార్టీలోకి వచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే పెద్దలు ఉన్నటువంటి సుధాకర్ అన్న 24 సొసైటీ మాజీ అధ్యక్షులు, అట్లాగే పెద్దలు మా కృష్ణారెడ్డి గారు నీటిపారుదల అధ్యక్షులు, అలాగే అన్న కరుణాకర్ అన్న ఏఎంసీ డైరెక్టర్ గారు, అలాగే మా రవణ గతంలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఇక్కడ సర్పంచ్ గా ఉన్నారు. అలాగే వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆల్రెడీ శివాన్ని జాయిన్ చేశారు. ఆల్రెడీ వాళ్ళందరూ కూడా వాళ్ళ సభ్యత్వానికి, వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి, అలాగే వైఎస్ఆర్సీపీలో వచ్చిన పదవులకు కూడా రాజీనామాలు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం సౌపరిణామంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా చెన్నూరులో ఈసారి మంచి మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది. గతంలో నేను పోటీ చేసినప్పుడు 1500 ఇక్కడ మైనస్, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ లో 700 మైనస్, అంటే అప్పటికి తగ్గింది, చాలా వరకు తగ్గింది. అప్పుడు అన్నవాళ్ళు ఎవరు పార్టీలోకి మేము రాలేదు. వాళ్ళు ఈరోజు అన్నవాళ్ళందరూ పార్టీలోకి వచ్చారు కాబట్టి మెజార్టీ అంతా ఒకసారి ఊహించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంతా మా పాత వాళ్ళు అందరితో నేను కలిసిమెలిసి ఉన్నోడ్నే. అప్పటి నుంచి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి, తర్వాత నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు, నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పటి నుండి అందరూ ఉన్నోళ్లే. అలాగే మా సేన అయితే నాకు బాగా క్లోజు. అలాగే ముఖ్యంగా మా మధు యాక్టివ్ గా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. అందరం కూడా సమన్వయం చేయడంలో మా మధు బ్రహ్మాండంగా చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి ఇవే కాదు, ఇంకా కూడా రోజువారీ చేరికలు తెలుగుదేశం పార్టీలో ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు పార్టీ ఆఫీసులో కూడా యూత్ అంతా కూడా దాదాపు 200 మంది అక్కడ నుండి ఫోన్లు కొడుతున్నారు, చేస్తామని చెప్పి. ఎందుకు చెప్తున్నానంటే స్వచ్ఛందంగా వస్తున్నారు. మనం బలవంతంగా వచ్చి తీసుకుని వచ్చే పరిస్థితి కాదు. ఇప్పుడు స్వచ్ఛందంగా వచ్చి మేము ఈ పార్టీలోకి వస్తామని చెప్పి యూత్ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. నిన్న సూపర్ డూపర్ హిట్ సక్సెస్, నిన్న మీటింగ్ చూసుంటారు. ఎంతమంది, ఎన్ని లక్షల మంది జనాభా వచ్చారో చూసుంటారు. అట్లాగే అక్కడ ఎంత ఉత్సాహంగా మా నాయకులు ఇద్దరు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఉన్నారో మీరందరూ కూడా చూసుంటారు. అలాగే ముఖ్యంగా త్వరలో లోకేష్ బాబు గారు ఇక్కడ చెన్నూరు గ్రామానికి వస్తున్నారు. ఇక్కడ మీటింగ్, శంకారావం మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు మా ఊళ్ళో పెద్ద నాయకులందరూ కూడా. అట్లాగే ముఖ్యంగా త్వరలో ఇక్కడ ఉన్నటువంటి ఆటో యూనియన్ సంబంధించినటువంటి అందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి చెప్పారు. అట్లాగే ఒక 70 కుటుంబాలు, 70 మంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీస్ కూడా త్వరలో మీటింగ్ పెట్టుకుని మేము వచ్చి పార్టీలో జాయిన్ అవుతామని చెప్తున్నారు. అంటే రాజకీయ సునామీ చెన్నూరులోనే మొదలైంది. ఎందుకంటే రాజకీయాలకు పుట్టినిల్లు చెన్నూరు కాబట్టి ఇక్కడ నుంచే ఈరోజు తెలుగుదేశం పార్టీకి విజయభేరి ముగించేదానికి అందరూ, మా నాయకులందరూ కూడా కంకణం కట్టుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ వస్తున్నందుకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి దండం పెడుతూ, ఖచ్చితంగా మీ అందరికీ సముచితమైన స్థానం తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. ఎక్కడ కూడా మీ గౌరవాన్ని భంగపరిచే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు గతంలో నాతో కలిసి పనిచేసి ఉన్నారు. కాబట్టి మీరందరూ ఎవరెవరు ఎన్ని బాధలున్నా, ఎన్ని ప్రజర్స్ ఉన్నా, ఎన్ని ఒత్తిళ్లున్నా ఈరోజు అన్ని లెక్క చేయకుండా మమ్మల్ని నమ్మి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మీరు పార్టీలో వచ్చినందుకు మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పెద్దలు మా రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లాగే ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షుడు రాజస్థానది మా రాజన్న గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా కూడా ఈ రాజకీయ సునామీ ఇంకా కూడా రోజు రోజుకి ఎక్కువైనటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు గన్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ మరియు కుంభాభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ ముత్యాల అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు బంగారు చీర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
समोहते जो यत्ते रूपं कल्याणतमन्तत्ते पश्यामि योऽसामसौ पुरुषः सोऽहमस्मि वायुरनीलममृतमथेदं भस्मों क्रतो स्मर कृतज्ञस्मा మా ఎన్ని సార్లు ఎవరు రావద్దు గుడిలో ప్రదర్శన చేయండి. రెడ్డి గారి దంపతులు ఒకసారి అమ్మవారి సన్నిధికి రా
అగ్గి పెట్టలేదా? గూడూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు సమిష్టిగా తన అభ్యర్థిత్వాన్ని బలపరచడం మరియు 4 సంవత్సరాల 9 నెలల కాలం పాటు నాయకులకు ప్రజలకు అందుబాటులో ఉంటూ తెలుగుదేశం కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేయడం కారణంగా తనకు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ లభించిందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఉడతవారిపాలెం గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. చిల్లకూరు మండలం ఉడతవారిపాలెం గ్రామంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి సహకరించిన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తనకు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ లభించడానికి సహకరించిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. క్రమశిక్షణతో పార్టీలో ఉండడంతో పాటు నాయకులకు అందుబాటులో ఉంటే ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పార్టీ అధిష్టానం గుర్తించి తనకు టికెట్ ఖరారు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకటరమణారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, మునిశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చంద్రబాబు ఇస్తే నీకు పెన్షన్ ఇస్తారు 3,000 4,000 ప్లస్ నీ వయసు ఎంతమ్మా 25 కదా, నీకు నెలకు 1500 ఇస్తారు. నీ వయసు ఎంతమ్మా? నీకు నెలకు 1500 ఇస్తారమ్మా. ఇళ్లలో ఎంతమంది 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలకు ఉండే వాళ్ళందరూ కూడా నెలకి 1,500 రూపాయలు పెన్షన్ ఇస్తారమ్మా. ఎంతమంది ఉన్నాయి. తర్వాత 60 సంవత్సరాల పైన మామూలు ముసలి పెన్షన్ ఇస్తారు. తర్వాత మీకు 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. తర్వాత మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అన్ని 15,000 సంవత్సరానికి ఇస్తారమ్మా. ప్రతి సంవత్సరం ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డ ఉంటే 30,000, ముగ్గురు 45,000, నలుగురు ఉంటే 60,000. అర్థమైందా? అది చూసి మీకు ఇచ్చారు కదా, బాండ్ ఇచ్చారు. మీకు ఇచ్చారు ఆ బాండ్లో చూడండి తల్లి. 5 సంవత్సరాల కోసం మీకు తెలుసు. అదే అమ్మా సాయించండి తల్లి. అమ్మా తల్లి. అరే బాయ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మా ముందుగా మా ఎక్కడమ్మా తల్లి. థ్యాంక్ యూ తల్లి. సైకిల్ చూడమ్మా.
ఇల్లు కాదు తెలుగుదేశం పార్టీలో వస్తే ఉద్యోగం వచ్చేంత మీ తల్లికి నెలకి 3,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ నెలకింత 3,000 ఉద్యోగం వచ్చేదాకా అర్థమైందా ఇష్టంగా ఇస్తుంది అర్థమైందా నీ వయసు ఎంత నీకు 15 వస్తుంది నాకు అర్థమైందా 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తుంది రమ్మ ముందుకు రమ్మా తల్లి నమస్కారమ్మా సాంచమ్మా సైకిల్ కూర్చోండి ఈసారి గెలుపుతాడు అంతే ఎప్పుడింకా ఈ శనిగాడి మా బాబాయ్ తల్లి పుట్టం ఏమన్నంటే మా మీద పడుతుంది ఏం భయపడుతున్నారు 60 పడుతుంది మా తల్లి తల్లి సాయం చేయండి అమ్మా సైకిల్ తీసుకో సర్వీస్ 3 సిలిండర్లు వస్తాయి మన సంవత్సరానికి బస్ ప్రయాణం అంతా ఫ్రీ లాబింగ్ చేసే అంటే గొప్ప కాదు నేను టికెట్ కోసం నేను మా నాయకుల సహాయ సహకారాలతో కష్టపడ్డా మా నాయకులు కూడా ఈ 4 సంవత్సరాల 9 నెలలు నాతో పాటు కష్టపడ్డారు నా టికెట్ వచ్చేదానికి కారణం మా నాయకులే మా నాయకుల కృషి మా నాయకుల ఐక్యత కాకపోతే నాకు టికెట్ అనేది కష్టము ఈరోజు వాళ్ళందరూ ఏకగ్రీవంగా సునీల్ కుమారే కావాలనడం ఒకటి ప్లస్ ఈ 4.5 సంవత్సరం నాతో ఫీల్డ్లో ఉండి పనిచేశారు మా నాయకులు అట్లాగే మా సీనియర్ నాయకులంతా కూడా వెంకటరమణ గారు లాంటి సీనియర్ నాయకుల ఆశీర్వాదం కూడా మాకుంది కాబట్టి లాబింగ్ చేసి వచ్చే పరిస్థితి నాకు కాదు లాబింగ్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఆ కష్టాన్ని కూడా బాబు గారు గుర్తించారు లోకేష్ బాబు గారు గుర్తించారు కాబట్టి ఆశీర్వదించి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు గూడూరు బరిలో అయితే ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరు యాత్ర నిర్వహిస్తున్నామని గూడూరు బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు అరికట్ల బాలకృష్ణ నాయుడు వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా పోరు యాత్రను బీజేపీ నాయకులు ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాల్ని అందించారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, రేషన్ బియ్యం, రైతులకు రుణమాఫీ, ఆయుష్మాన్ భారత్ ఇంకా అనేక పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం తమదిగా చెప్పుకుంటున్నాయని, ప్రజాపోరు యాత్రలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో పనబాక కోటేశ్వరరావు, బైరాక ప్రకాష్ నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రజాయాత్ర భాగంలో
మన గూడూరుకి 29వ తేదీ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రజాపౌర యాత్ర అంటే ప్రజల దగ్గరికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలు పెట్టాడు. ప్రజల దగ్గరికి తీసుకుపోయి వాటిని తెలియపరచడం, గ్రౌండ్లోకి వెళ్ళిపోయి మనం చేసే కేంద్ర ప్రభుత్వం చేసే పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇది ప్రజాపౌర యాత్ర. మన నరేంద్ర మోడీ గారు అనేక పథకాలు ప్రవేశపెట్టారు, కానీ మన జనాలకు అవి అందటంలా చేరుతున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ పేరు చెప్పుకుంటున్నారు అనమాట. సామాన్య ప్రజలకి అందటం లేదు. ఫస్ట్ ఇక్కడ రేషన్ ఉంది. రేషన్ బియ్యం అది కూడా నరేంద్ర మోడీది. అదేవిధంగా రైతు భరోసా, రైతుకి భరోసా, రైతుకి ఇచ్చే డబ్బులు కూడా పంట రుణాలకి నరేంద్ర మోడీ. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అనుకుంటున్నారు. అదేవిధంగా గృహ నిర్మాణాలు, ఎవరికి పేద ప్రజలకి గృహ పథకం, గృహ నిర్మాణాలు, అదే ఆయుష్మాన్ భారత్, ఈ విధంగా అనేక పథకాలు మన నరేంద్ర మోడీ ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రజాపౌర యాత్రలో పాంప్లెట్లు ప్రతి ఒక్కరికి చేరి అక్కడ మన నరేంద్ర మోడీ ఏమేమి చేస్తారని గ్రౌండ్లోకి పోయి తీసుకొచ్చేదానికి మనందరం కూడా ప్రజాపౌర యాత్రలో భాగంగా పాల్గొనడం జరిగింది. ధన్యవాదాలు. గూడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గురువయ్య ఆధ్వర్యంలో మండల సర్వే సభ్య సాధారణ సమావేశం నిర్వహించారు. పలు శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. పలు సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ శ్రీనివాసులరెడ్డి, జెడ్పీటీసీ యామిని, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మురళి, ఇంద్రాణి, పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళా రైతులకి ఇప్పుడు ఎట్లాగా బ్యాంకు నుంచి లోన్లు తీసుకుంటున్నామో అదే విధంగా మనం డీడీ మేడంకి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారికి, సమావేశ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారంతో పాటు ఈ సంవత్సరం కొత్తగా వచ్చినట్టువి జలజీవన మిషన్ కింద మన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతోటి మన 11 మందిలో మన ఎస్హెచ్జి మెంబర్స్ 9 మంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ మొత్తం 11 మంది కలిసి మనం తిరుపతికి పంపిస్తే వాటికి అమౌంట్స్ ఇస్తామని చెప్పారు. పోయిన నెల 29 జనవరి 29 గారి అధ్యక్షతన కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగింది. ఇవి మనం ఫస్ట్ చూసుకోవడానికి నేనైతే తిరుగుతున్నారో చూస్తున్నాం. మేము వాళ్ళు చూడడానికి సర్పంచ్ ఏం పెట్టకుండా పోవడానికి రావాలని మీరు కూడా తీసుకెళ్ళాలి. సార్ ప్రొసీజర్ కూడా తెలియకపోతే తిరుగంట ఏబీజీబీ బ్యాంక్ సార్తో కూడా మాట్లాడించారు సార్. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కే తప్పకుండా చేస్తాం. అందరికీ కూడాను టీహెచ్ఆర్ రూపంలో గర్భవతులు బాలింతలకి బియ్యము, పప్పు, నూనె, కోడిగుడ్లు, పాలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్లు ఇది మనం సరఫరా చేస్తున్నాము అంగన్వాడీ కేంద్రాల నుంచి. అదేవిధంగా 6 నుంచి 3 సంవత్సరాల పిల్లలకి పాలు, గుడ్లు, బాలామృతం పంపిణీ చేస్తున్నాము. ప్రీస్కూల్ పిల్లలకి వాళ్ళతో ఎంఈఓ డిపార్ట్మెంట్ వాళ్ళతో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఇవన్నీ కూడా మేము ఇంజనీర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి అందరూ కూడా అకౌంట్ ఓపెన్ చేశాము. గూడూరు పట్టణం బాలాజీ నగర్ లో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షికోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి భక్తులతో సామూహిక లక్ష తులసి పూజ, పూర్ణాహుతి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా ముప్పాళ్ల చంద్రశేఖర్ రాజు, మురళీ మోహన్ రాజు, వాసుదేవరాజు అన్నదాన కార్యక్రమానికి దాతలుగా పొనక శివకుమార్ రెడ్డి, దేవసేనమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వెంకటేశాయ నమః.
బూత్ కన్వీనర్ల పనితీరుపై పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉందని, అలాంటి తరుణంలో పార్టీ బలోపేతానికి బూత్ కన్వీనర్లు కష్టపడి పనిచేయాలని స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ గూడూరు వైకాపా సమన్వయకర్త మేరగ మురళీధర్ అన్నారు. తిరుపతి జిల్లా కోట మండల వైకాపా అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోట పట్టణంలోని రెడ్డి కళ్యాణ మండపంలో కోట, వాకాడు, చిట్టమూరు మండల బూత్ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మేరగ మురళీధర్ మాట్లాడుతూ బూత్ కు కన్వీనర్ తో పాటు 10 మంది సభ్యులు ఉంటారని తెలిపారు. కన్వీనర్ సభ్యులు ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ పనిచేయాలన్నారు. ఒక్కో సభ్యుడు 30 కుటుంబాల సమాచారాన్ని సేకరించి నియోజకవర్గ స్థాయి బూత్ కన్వీనర్లకు అందించాలన్నారు. సీనియర్ల సహకారంతో పార్టీ అభివృద్ధికి పనిచేయాలన్నారు. బూత్ కన్వీనర్ల ఫోన్ నెంబర్లు మార్చితే తెలియజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజాబలానికి ధనబలానికి మధ్య పోటీ జరగనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కొడవలు దామోదర్ రెడ్డి, సన్నారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ఉప్పల్ ప్రసాద్ గౌడ్, దువ్వూరు అజిత్ రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, కస్తూరి రెడ్డి, చిప్పల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఆ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి
తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్టణంలోని శ్యామసుందరపురం వద్ద అసంపూర్తిగా ఉన్న ఈద్గా ప్రహారీ గోడ నిర్మాణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపురెడ్డి వినోద్ రెడ్డి దాతృత్వాన్ని అందించారు. ఈ మేరకు వినోద్ రెడ్డి నివాసానికి వచ్చిన ఈద్గా కమిటీ సభ్యులకు వినోద్ రెడ్డి 50,000 రూపాయల నగదును అందజేశారు. ఈ క్రమంలో ఈద్గా కమిటీ సభ్యుల సమక్షంలో వినోద్ రెడ్డిని శాల్వాలు పుష్పగుచ్చాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వినోద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోట పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఆర్డీఓ కిరణ్ కుమార్ ను ఎప్పటికీ అభినందిస్తున్నట్లు తెలిపారు. ఎంతో సదుద్దేశంతో ఈద్గా అభివృద్ధి చేసే క్రమంలో ప్రహారీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారని, అయితే ఈ పనులు కార్యరూపం దాల్చలేదన్నారు. ఆయా పనులను చేపట్టేందుకు తన తండ్రి దివంగత నాయకుడు నల్లపురెడ్డి హరినాథ్ రెడ్డి జ్ఞాపకార్థంగా 50,000 రూపాయలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మొబిన్ బాషా, జామీద్ మసీద్, ముత్తపల్లి చాన్ బాషా, కమిటీ సభ్యులు ఇలియాస్, షరీఫ్, సాహెబ్, అబ్దుల్లా, ఇదేతుల్లా, మౌలానా, ఫీనా, ఇస్తానీ, అంజాద్, గౌస్, బాషా, ఛాలీ తదితరులు పాల్గొన్నారు. वालिद साहब हैं या अल्लाह इस दुनिया से पानी हो चुके हैं या अल्लाह उनके रूह को या अल्लाह शांति होने के वास्ते या अल्लाह उन्होंने ये इनाम दिया है, इस इनाम को कबूल फरमा। आमीन। या अल्लाह उनके बेटे साहब की उम्र में बरकत अता फरमा। आमीन। या अल्लाह उनसे या अल्लाह ज़्यादा से ज़्यादा ईद के कामा में या अल्लाह मस्जिद के कामा में, ईदगाह के कामा में या अल्लाह उनको ज़्यादा से ज़्यादा उसमें इस्तेमाल में लाने की कोशिश अता फरमा। या अल्लाह उनके उम्र में, उनके घरों में हर लाइन से अल्लाह बरकत अता फरमा। एक सुकून जिंदगी वाली नसीब फरमा। या अल्लाह उनके औलाद के अंदर अल्लाह हर किस्म की बीमारियों से अल्लाह हादिसों से, परेशानियों से, तमाम से भी अल्लाह अचानक आने वाले हादिसों तमाम से बलाओं से, मुसीबतों से, परेशानियों से मदद फरमा। या अल्लाह आगे हमेशा हमेशा अल्लाह उनको तरक्की अता फरमा। या अल्लाह दुनिया रात दुनिया अल्लाह उनके हर काम के अंदर अल्लाह तू कामयाबी से नवाज दे। या अल्लाह जहाँ भी जाएँ या अल्लाह उनको या अल्लाह पीछे ना हो, या अल्लाह सामने ही उनकी नज़र हो, हर एक भी उनकी इज्जत करने वाला हो, हर एक भी उनकी कदर करने वाला हो, उनका हर एक या अल्लाह उनकी हर एक बात में उनकी हर एक बात को सुनने वाला हो, ऐसी दौलत से उनको माला माल फरमा। या अल्लाह हमारे लिए या अल्लाह उनसे ज़्यादा फ़ायदा उठाने की अता फरमा। చాలా సంవత్సరాల నుంచి ముస్లిం సోదరుల కోరిక ఈద్గాకి కాంపౌండ్ వాల్ కావాలని, ఆ కార్యక్రమాన్ని ఆర్డీఓ గారు మంచి ఉద్దేశంతో ప్రారంభించారు. ఆయన వంతు ఆయన కృషి చేసి సగం వరకు ఆ కాంపౌండ్ వాల్ని నిర్మించడం జరిగింది. ఆ రోజు ఆయన నేను అడగడం, ఆయన వెంటనే స్పందించి రియాక్ట్ అయ్యి వెంటనే ఆ పని ప్రారంభించారు. ఆ రోజు కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశాను. ఇప్పటికే ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల విధిలేని పరిస్థితుల్లో ఆ పనులు ఆగిపోయినాయి. కానీ అది పెండింగ్లో ఉండకుండా మళ్ళీ దాన్ని పూర్తి చేయాలని చెప్పే ఉద్దేశంతో నా వంతు మా తండ్రి గారి జ్ఞాపకార్థం, నల్లపురెడ్డి హరినాథ్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఈరోజు 50,000 రూపాయలు మా ముస్లిం సోదరులకి ఇవ్వడం జరిగింది. ఆ పని కూడా ఈ 4 రోజుల లోపల పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను. అందరి సహకారంతో ఆ పని తప్పకుండా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను. రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ వైకాపా తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వాకడ్ గ్రామంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిద్ధం సభలు విజయవంతం అవుతున్నాయని, 3వ సభగా మేతరమెట్లను నిర్వహిస్తామని తెలిపారు. ఆ సభకు రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో ప్రజలు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సభలు చూసి ప్రతిపక్షాలు ఓటమి భయం పట్టుకుందని, జరగబోయే శాసనసభ ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయకేతనం ఎగరవేయబోతున్నామని తెలియజేశారు. నాయకులు, పార్టీలు మరింత మాత్రాన మాకు ఏమాత్రం భయం లేదని, మా పార్టీ స్టాండ్ మాకుందని, గతంలో కూడా మా పార్టీలో గెలిచే వారే పార్టీకి వెళ్లిన వారు ఉన్నారని తెలిపారు. అయినప్పటికీ వైసీపీ ఒంటరిగానే వెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకాడు ఉప సర్పంచ్ పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, దేవారెడ్డి, నాగూర్ రెడ్డి, గూడూరు వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది. ఇంక చివరిది అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల దగ్గర రేపు 10వ తేదీ జరగబోతుంది. సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనే దానికి సందేహం లేకుండా జనసందోహం ఈ సభకు వచ్చి మద్దతు పాల్గొబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా అధినేత జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఆంధ్ర రాష్ట్రానికి
ముఖ్యమంత్రి ఎవరు అంటే 5 కోట్ల ఆంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి కావాలంటున్నారు. 175 మేము గెలవబోతున్నాం. 25 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం. ప్రజల మద్దతు ఉంది. కొన్నిసారి గాలి ఉందని అందరూ చెప్పారు ఎలక్షన్ ముందర. కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఒప్పుకున్నారు. 83 నుంచి జనార్దన్ రెడ్డి గారితో ఎలక్షన్స్ చేస్తూ చిన్నపిల్లాడి నుంచి తర్వాత రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో పార్లమెంట్లో పోటీ చేసినప్పుడు ఆయనతో పాటు తిరిగిన అనుభవంతో చెప్తున్నారు. గాలి కాదు, ఈసారి సునామీ. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునామీ ఉంది. జగన్మోహన్ రెడ్డి యొక్క సునామీ వీస్తుంది. పసిగట్టడానికి పార్టీలకి టైం పడుతుందేమో కానీ ప్రజలకి స్పష్టత ఉంది. నోట్ చేసుకోండి. 175 ఎమ్మెల్యే సీట్స్లో 25 ఎంపీ సీట్స్లో మాదే గెలుపు, మాదే అధికత, మాదే మెజార్టీ. ఎన్ని పార్టీలు పొత్తు అన్నా, ఒకరి జెండా ఒకరు ఊపుకున్నా, బయటకు వచ్చేది ప్రభుత్వం వచ్చేది ముఖ్యమంత్రిగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా స్పష్టంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో జరిగిన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సుళ్లూరుపేట నియోజకవర్గ అభ్యర్థి నిలవల విజయశ్రీ పాల్గొన్నారు. సుళ్లూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు సిరిసరం భేటి విజయభాస్కర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న 45 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయని, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ముఖ్యంగా సుళ్లూరుపేట నియోజకవర్గంలోని పెళ్లకూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక ఓట్లను తీసుకొచ్చి సుళ్లూరుపేట నియోజకవర్గంలో విజయశ్రీని అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని వారు కోరారు. తెలుగుదేశం ప్లస్ జనసేన ఉమ్మడి అభ్యర్థి కాబట్టి మనం అందరం కలిసికట్టుగా మనం అంటున్నాం. ఆయన వైనాట్ 175 అన్నాడు, మనం ఇప్పుడు అంటున్నాం వైనాట్ 175 అని. కాబట్టి మన ఊరికే పార్టీ రండి. మరి ఈరోజు నా కుమార్తె నిలవల విజయశ్రీ మీ ఆశీర్వాదాల కోసం మీ ముందుకు వచ్చింది. మరి గత 10 రోజుల నుంచి కూడా వాళ్ళ అన్నయ్య నిలవల రాజేష్ ఆయన అంటి పెట్టుకొని అందరు నాయకుల దగ్గరకు తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. మరి తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని, మరి నన్ను ఏ విధంగా మీరు అభిమానించి ఆదరించారో నా కుమార్తెను కూడా అదే విధంగా ఆదరించాలని చెప్పని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. మీ బిడ్డగా, చెల్లిగా నన్ను ఆశీర్వదించి అధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. వరకు మీరు విస్మరించద్దు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఈ సూలూరుపేట నియోజకవర్గంలో పెళ్లకూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీని మరి విజయశ్రీకి ఇవ్వాలని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తాను. మరి ఆ విధంగా మనం ఇప్పటి నుంచే ఇంకెన్నో రోజుల్లో, ఇంకా 45 రోజులే ఉన్నాయి. మనం గ్రామంలో ప్రతి ఒక్క ఓటర్ని మీరు కలుసుకొని తెలుగుదేశం పార్టీ తరఫున ఓట్లు అందించాలి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అవి గ్రామాల్లో వివరిస్తే చాలు. ఈ అభివృద్ధి నిరోధక ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించేదానికి ప్రజలు కూడా ముందుకు వస్తారని చెప్పిన కూడా మీకు మనం చేస్తాం. అభివృద్ధికి మారిపోయారు చంద్రబాబు నాయుడు గారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన కూడా. 1 కాదు 2 కాదు, ఈ రాష్ట్రంలో ఎస్ఎల్ వంచించిన వ్యక్తి
రాష్ట్రంలో ఎస్సీ సప్లాన్కి 24,000 కోట్ల రూపాయలు వస్తే వాటిని వివిధ పథకాలకి మళ్లించి ఎస్సీల గొంతు కోసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన కూడా మనం చేస్తాం. అదేవిధంగా బీసీల కార్పొరేషన్లు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడే కానీ ఒక్క రూపాయి కూడా బీసీ కార్పొరేషన్లకి కేటాయించిన దాఖలాలు లేవు. కార్పొరేషన్ల మీద అప్పులు తీసుకుని రకరకాల స్కీములకు ఉపయోగించాడే కానీ ఆ బీసీల యొక్క ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చేస్తాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండల పరిషత్ కార్యాలయం వద్ద గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు జలకల మోటార్లను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని 18 మంది రైతులకు ఈ మోటార్లను పంపిణీ చేయడం జరిగిందని అధికారులు తెలియజేశారు. అనంతరం రైతులు మాట్లాడారు. మా భూములకు సరిపడే విధంగా సాగునీటిని అందించేలా మోటార్లు ఉన్నాయని, ఇప్పటి వరకు వర్షాధారంకు చుట్టుపక్కల చెరువుల జలాలపై ఆధారపడి మాకు ఈ మోటార్ల ద్వారా ఆ పొలాలకు నీరు అందడం సంతోషించదగిన విషయమని వారు తెలియజేశారు. రవిచంద్ర, మాకు 5 ఎకరాల పొలం ఉంది. మేము బోర్ వేసి దానికి ఇచ్చారు. 5 ఎకరాలు వస్తుంది. 5 ఎకరాలకి ముగ్గురు అన్నదమ్ములు ఉన్నాం. మేము ముగ్గురికి సంబంధం, ముగ్గురికే బాధ్యత. మాకు 2 కార్లు పడుతుంది. కానీ మాకు ఉన్న పరంగా 1 కారే పండిస్తాం, పెద్ద కారే పడుతుంది. ఇప్పుడు ఇది చేసుకున్నాక 2 కార్లు పడుతుంది. చెరువు పక్క రైతులు ఉన్నారు, వాళ్ళ నుంచి మా పొలంలో రానియడం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెడ్డి కళ్యాణ మండపంలో కోట వాకాడు చిట్టమూరు మండల బూత్ కన్వీనర్ల సమావేశం. హాజరైన ఎమ్మెల్సీ గూడూరు వైకాపా సమన్వయకర్త మేరకు మురళీధర్. గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సాధారణ సమావేశం. హాజరైన పలు శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు. బాలాజీ నగర్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షికోత్సవం. ఉభయ కార్తీరులుగా వ్యవహరించిన ముప్పాల చంద్రశేఖర్ రాజు, మురళీమోహన్ రాజు, వాసుదేవరాజు. దొరవారి సత్రంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు జలకల మోటార్ల పంపిణీ. హాజరైన అధికారులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.